హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు, డిమాండ్లు మరియు ప్రభుత్వ నిర్ణయాలు 12 పీఆర్సీ మరియు బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు, పెండింగ్ బకాయిలు మరియు అసంపూర్ణ హామీలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. కీలక అంశాలు మరియు ప్రభుత్వ వైఖరి 12వ పీఆర్సీ పే కమిషన్ నియామకం త్వరలో 12వ పే రివిజన్ కమిషన్‌ని నియమించే అవకాశాలున్నాయి. మధ్యంతర భృతి ఐఆర్ అమలు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అమలుపై మధ్యంతర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సుమారు 30,000 కోట్ల బకాయిల చెల్లింపులు గత ప్రభుత్వం పెట్టిన భారీ బకాయిలను చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కీలక అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారము. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ ఎన్‌జీఓ విజ్ఞప్తి. ఏపీ ఎన్‌జీఓ జిల్లా పునర్విభజన సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చీకటి యుగంగా మారిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం, అమరావతి పరిశ్రమల స్థాపన మరియు సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో వాటి అమల్లో ప్రధాన భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక భారం మరియు ఉద్యోగుల నష్టాలు. విద్యాసాగర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. రివర్స్ పీఆర్సీ మరియు హెచ్ఆర్ఏ 4% తగ్గింపుతో ఉద్యోగులు తమ వేతనాల్లో పెద్ద ఎత్తున నష్టపోయారని, ఇది తమకు చీకటి యుగంగా మారిందని ఆయన అన్నారు. ఇంతకుముందు పీఆర్సీలో ఉద్యోగులకు చాలా తక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వటం వల్ల వారు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 30,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని ఆయనైతే డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు మరియు ప్రస్తుత డిమాండ్లు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించిన విద్యాసాగర్ గారు ఇంకా పరిష్కరించాల్సినటువంటి అనేక సమస్యలున్నాయని గుర్తు చేశారు. ఇందులో ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే మొదటిది కేసుల ఉపసంహరణ. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై పెట్టిన కేసులలో 80% మాత్రమే కొట్టివేశారు. మిగతా 20% కేసులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం. ప్రభుత్వం బకాయిల చెల్లింపులను ప్రారంభించినప్పటికీ మిగిలిన సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని అయితే ఆరోపించారు. మూడోది డీఏ బకాయిలు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో దసరాకు కనీసం 2 డీఏలనైనా ఇస్తారని ఆశించిన ఉద్యోగ పెన్షనర్లకు కేవలం ఒక్క డీఏతో మాత్రమే సరిపెట్టారు. అందులో బకాయిలను గూడా దశల వారీగా అంటే 4 విడతల్లో చెల్లిస్తామని జీవో జారీ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయమే అని చెప్పాలి. ఇకపోతే మంత్రుల ఫోరం ఏర్పాటు. మిగిలిన సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక ఫోరం ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఇకపోతే 12వ వేతన సవరణ కమిషన్, 12థ్ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే ఆహ్, నియమించాలని నియామకాన్ని చేపట్టాలని కోరారు. తర్వాత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. సుమారు 7,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. పదవీ విరమణ వయస్సు పెంపు. 8,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుపై దృష్టి సారించాలని కోరారు. మెరుగైన ఓపీఎస్ విధానాలు. మెరుగైన ఓపీఎస్ విధానాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు మరియు క్రిస్మస్ కానుక. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొన్ని కీలక అంశాలను క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే కొన్ని అప్డేట్స్‌ను తీసుకొచ్చింది. తాజాగా దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో ఒక డీఏను ప్రకటించడం జరిగింది. త్వరలోనే 12వ పీఆర్సీ కమిషన్‌ని నియమిస్తుంది. ఈలోగా మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేయడం వంటి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ప్రభుత్వం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు క్రిస్మస్ పండుగ కానుకగా ఏదైనా శుభవార్త వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు నెరవేరుస్తుంది? మరియు 12వ పీఆర్సీ, ఐఆర్ అమలు వంటి కీలక అంశాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ పరిణామాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని చెప్పవచ్చు.